T3 తెలుసు కాబట్టి so we can calculate the T3 by 1.538 if you put మనకి T4 అనేది వచ్చేస్తుంది. T4 ఇక్కడ ఈ కేసులో మనకి 201.56 డిగ్రీస్ కెల్విన్ వచ్చింది. సో ఈ విధంగా మనం T4 కూడా కనుక్కున్నాం. సో వన్స్ మనకు ఆల్రెడీ మిస్సింగ్ టెంపరేచర్స్ కనుక్కున్నాం జరిగింది. T2 అండ్ T4 కనుక్కున్నాం. సో నౌ మనము హీట్ ఎక్స్ట్రాక్టెడ్ కనుక్కోవాలి. హీట్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ కోల్డ్ ఛాంబర్ ఈజ్ ఈక్వల్ టు MCP delta T. సో CP into T1 minus T4. Why? Because if you see this process 4 to 1 is the heat extraction or heat absorption. So in this process only we can calculate the heat extracted. So which becomes CP into T1 minus T4. So that is 1 into 268 minus 201.6. So which comes to 66.4 kilojoules per kg. Similarly, heat rejected kuda manaki telusukuntam. Heat rejected happens in the cooling chamber. So there again CP into T2 minus T3 we can put. So we will get 102 kilojoules per kg. That is the heat rejected. So now work done is equal to heat extracted minus heat rejected. So heat extracted is 66.4 and heat rejected is 102. So we can get the work done value. Now వర్క్ డన్ వాల్యూ వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఏంటంటే మనం నెక్స్ట్ స్టెప్ సిఓపి కనుక్కోవచ్చు. సిఓపి అంటే హీట్ ఎక్స్ట్రాక్టెడ్ డివైడెడ్ బై వర్క్ డన్. సో హీట్ ఎక్స్ట్రాక్టెడ్ ఎంత వచ్చింది మనకి 66.4 వచ్చింది. సో వర్క్ డన్ ఎంత వచ్చింది 35.6 వచ్చింది. సో 66.4 డివైడెడ్ బై 35.6 we can get, that is you will get the COP of 1.865. that is the COP, coefficient of performance. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇదే ప్రాబ్లంలో మనకి ఇఫ్ ద కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆర్ పాలిట్రాపిక్ ఎక్స్పాన్షన్ దట్ ఈస్ PV to the power of 1.5 ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ అయితే కనుక్కోమన్నాడు. సో ఇక్కడ ఓన్లీ చేంజ్ ఏంటంటే మనకి ఇన్స్టెడ్ ఆఫ్ ఐసెంట్రోపిక్ ద ఎక్స్పాన్షన్ అండ్ కంప్రెషన్ ప్రాసెస్ ఆర్ ఫాలోయింగ్ PV to the power of 1.25 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. కాబట్టి ఇక్కడ వర్క్ డన్ ఫార్ములా మారుతుంది. వర్క్ డన్ ఫార్ములా ఏంటంటే దిస్ ఈజ్ ద హీట్ ఎక్స్ట్రాక్టెడ్, దిస్ ఈజ్ ద హీట్ రిజెక్టెడ్. సో in case of polytropic process work done వచ్చేసి మనకి P2V2 minus P1V1 by into n by n minus 1 అవుతుంది. సిమిలర్లీ హీట్ రిజెక్టెడ్ వచ్చేసి P3V3 minus P4V4 into n by n minus 1 వస్తుంది. సో ఆర్ మనకి ఈ వాల్యూమ్స్ తెలియదు కాబట్టి వీటినే మనము టెంపరేచర్ గా మార్చుకోవచ్చు. బికాస్ V2V2 is equal to MRT2, సిమిలర్లీ P1V1 is equal to MRT1. సో ఆర్ కామన్ తీసుకుంటే మనకి ఇది టెంపరేచర్స్ T2 minus T1, ఇది వచ్చేసి ఈ పార్ట్ వచ్చేసి T3 minus T4 గా అవుతుంది. దిస్ పార్ట్ T3 minus T4, దిస్ పార్ట్ ఈస్ T2 minus T1. సో ఆ విధంగా మనం వేసుకుంటే n by n minus 1 into R into this whole part. This is the heat extracted, this is the heat rejected. So ఈ రెండిటి if you know the difference of these two we can get the value of work done. సో ఇక్కడ మనం అదే వాల్యూస్ రిప్రజెంట్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఆర్ అనేది తెలీదు. ఆర్ మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే R is equal to CP minus CV. R is equal to CP minus CV we can calculate. But in this case మనకి R అనేది we got 0.3 వచ్చింది R వాల్యూ CP minus CV వేసుకుంటే. అండ్ n వాల్యూ ఆల్రెడీ దే హ్యావ్ గివెన్ 1.25. సో n by n minus 1 into R into T2 minus T1 minus T3 minus T4. So you will get the work done value of this much. So 53.4 kilojoules per kg వచ్చింది. సో మనకి వర్క్ డన్ తెలవంగానే మనకి హీట్ ఎక్స్ట్రాక్టెడ్ డివైడెడ్ బై వర్క్ డన్ వేసుకుంటే మనకి COP వస్తుంది. సో హీట్ ఎక్స్ట్రాక్టెడ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ దిస్ కేస్ ఐ హావ్ క్యాలిక్యులేటెడ్ హీట్ ఎక్స్ట్రాక్టెడ్ ఈజ్ ఈక్వల్ టు 216 kilojoules per kg వచ్చింది. అంటే దిస్ పార్ట్ ఏదైతే ఉందో CP into T2 minus T1 CP into T2 minus T1 is equal to 216 kilojoules వచ్చింది. సో ఈ విధంగా మనకి we got the heat extracted. Here the heat extracted formula will be n by n minus 1 into R into T2 minus T1.
So this part is equal to heat extracted, which is coming to 216 kilojoules per kg. So now COP is equal to 216 divided by 53.4 వేసుకుంటే మనకి COP 4.04 వచ్చింది. So this is the second answer. In case of polytropic process, COP is 4.04 వచ్చింది. So same thing in case of adiabatic or isentropic compression expansion process, 1.865 వచ్చింది. This is the first answer and this is the second answer, COP. Now only difference is if it is a isentropic compression, the work done వచ్చేసి మనము heat extracted minus heat rejected అని వేసుకోవాలి. వర్క్ డన్ వచ్చేసి హీట్ ఎక్స్ట్రాక్టెడ్ మైనస్ హీట్ రిజెక్టెడ్ అని వేసుకోవచ్చు డైరెక్ట్గా ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్లో ఆర్ ఐసెంట్రోపిక్ కంప్రెషన్ ఉన్నప్పుడు. బట్ అదే మనము పాలిట్రాపిక్ వచ్చినప్పుడు వర్క్ డన్ ఫార్ములా మారుతుంది. వర్క్ డన్ వచ్చేసి n/n-1 ఇంటూ ఆర్ ఇంటూ T2 మైనస్ T1 మైనస్ T3 మైనస్ T4 వేసుకుంటే మనకి వర్క్ డన్ వస్తుంది. సో అదేవిధంగా హీట్ ఎక్స్ట్రాక్టెడ్ ఫార్ములా కూడా మారుతుంది పాలిట్రాపిక్లో. హీట్ ఎక్స్ట్రాక్టెడ్ వచ్చేసి n/n-1 ఇంటూ ఆర్ ఇంటూ T2 మైనస్ T1. సో this part is heat extracted, this whole part is the work done. So heat extracted divided by the work done will give you the COP in case of polytropic process. So ఈ విధంగా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి.